సెల్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ మంచి బయింగ్ మాత్రం మనకి మెటల్స్ అండ్ మైనింగ్ లో కనిపిస్తుంది. దాదాపుగా 1100 కోట్ల వరకు కూడా మెటల్స్ అండ్ మైనింగ్ సెగ్మెంట్ లో బయింగ్ కనిపిస్తుంది. సర్వీసెస్ సెగ్మెంట్ అండ్ మీడియాలో కూడా స్లోగా బయింగ్ అనేది కనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా మీడియాలో పెద్ద ఎత్తున సెల్లింగ్ లేదు. వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు మీడియాలో కొంతవరకు వాళ్ళ ఫోకస్ కూడా పెంచుతున్నట్టుగా అయితే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ ఐటీలో వాళ్ళు చేసిన దానికి సెల్లింగ్ కి మేబీ రీజన్ ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ క్లియర్ అవ్వకుండా ఇండియన్ ఐటీ సెగ్మెంట్ అనేది కొందరు రిస్క్ లో ఉండే అవకాశం ఉండొచ్చు అన్న ఒక భయం కూడా ఉండొచ్చు. సో బేసిక్ గా మన ఇండియన్ ఐటీ సెగ్మెంట్ ఎక్కువ యుఎస్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ ఏ కొంచెం ప్రాబ్లం ఎస్కలేట్ అయినా కానీ అది ఇండియన్ ఐటీ ఫస్ట్ ఇంపాక్ట్ అవుతుందన్న ఒక భయం కూడా అయి ఉండొచ్చు. ఇది ఎప్పటివరకు లేని సెల్లింగ్ ఈ స్టాటిస్టిక్స్ ఎప్పటివరకు ఫిబ్రవరి వరకు మార్చి కూడా. సో మనకి మార్చ్ లోనే సెల్లింగ్ చేశారండి ఐటీలో. మనకి జనవరి అండ్ ఫిబ్రవరి బయింగ్ లో ఉన్నారు ఇన్ఫాక్ట్. ఓకే. సో పర్టికులర్ గా ఈ ట్రంప్ టారిఫ్ ఇష్యూస్ యొక్క భయాన్ని దృష్టిలో పెట్టుకొని మేబీ వాళ్ళు కొంతవరకు ఏమైనా ఆఫ్లోడ్ చేశారేమో అని మనం అనుకోవచ్చు. కంప్లీట్ గా ఏదో బ్యాడ్ సిచ్యువేషన్ ట్రిగ్గర్ అవుతుందన్న సిచ్యువేషన్స్ అయితే ఏమీ కనిపించట్లేదు. సో యాజ్ ఆఫ్ నో బట్ గుడ్ థింగ్ ఏంటి అని అంటే రీసెంట్ గా జరిగినటువంటి ఐటీ కరెక్షన్ ఏదైతే ఐటీలో ఒక 20% డిప్ ఏదైతే వచ్చిందో వెరీ ఫాస్ట్ గా, దాని వల్ల మళ్ళీ దాని యొక్క వాల్యుయేషన్స్ అనేవి ఫేర్ జోన్ లోకి ఎంటర్ అవడం మొదలు పెట్టాయి. సో ఇప్పుడు మనం గమనిస్తే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సెగ్మెంట్ కూడా ఫేర్ జోన్ లోకి వచ్చింది. మొన్నటి వరకు ఐటీ స్టేబుల్ గా ఉంది, వాల్యుయేషన్ కొంచెం పైన ఉన్నప్పటికీ లాస్ట్ 1.5 మంత్ నుంచి జరిగిన కరెక్షన్ లో ఐటీ కూడా కిందకు వచ్చి మళ్ళీ దాని వాల్యుయేషన్స్ ఫేర్ జోన్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. ఇన్ఫాక్ట్ మనకి మనకి ఇప్పుడు నిఫ్టీ ఏదైతే మనకి అవుతున్న లెవెల్స్ ఉన్నాయో ఇది ఒక రకంగా నేను ఫేర్ వాల్యుయేషన్ జోన్ గా నేను కన్సిడర్ చేస్తున్నాను. అండ్ దాంతో పాటుగా మనకి ఏప్రిల్ 1 నుంచి కార్పొరేట్ నంబర్స్ కూడా బయటకు వస్తాయి. సో కార్పొరేట్ నంబర్స్ బయటకు వచ్చే ముందే కొంతవరకు ఏవైతే షార్ట్ పొజిషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వైండప్ చేసే ప్రయత్నం కూడా బిగ్ ప్లేయర్స్ చేస్తుండొచ్చు. మేబీ దీని ఒక పెద్ద షార్ట్ కవరింగ్ ర్యాలీ కింద కూడా చూడొచ్చు. ఇంతకు ముందు కూడా మనం మార్చ్ స్టార్టింగ్ లో కూడా అనుకున్నాం, నా గట్ ఫీలింగ్ మార్చ్ మంత్ మనకు ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడే అవకాశం ఉంటుంది అని. సో ఏప్రిల్ లో వచ్చేటువంటి రిజల్ట్స్ ని బేస్ చేసుకొని ప్రాపర్ డైరెక్షన్ డిసైడ్ అవుతుంది. కానీ ఇక్కడ నుంచి పరుగులు పెడుతున్నానంటే అగైన్ అది దానికి కూడా నేను కంఫర్టబుల్ కాదు ఆ మాట చెప్పడానికి. మళ్ళీ 22,000కు వెళ్లే ఛాన్స్ ఉందా? సారీ అండి, మళ్ళీ 22,000 కు వెళ్లే ఛాన్స్ ఉందా? ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా పడే ఛాన్స్ ఉందా? అదే అవకాశాలు అయితే ఎక్కువ మొత్తంలో లేవండి. మాక్సిమం ఎందుకంటే మనం ఒకసారి చూసాం 23,200 500 కు వచ్చిన తర్వాత 24,800 దాకా వచ్చింది. మళ్ళీ వచ్చి కదా 23,500 ఆ 24,800 కు వచ్చిన మార్కులు ఇంకా మనం నవంబర్ లో అనుకుంటా, డిసెంబర్ లో అప్పుడు ఎఫ్ఐఎస్ మళ్ళీ కొంత బై చేశారు. 24,800 కు వచ్చి ఇంకా దారుణంగా పడింది, 22,000 దాకా వచ్చేసింది. సో మళ్ళీ అటువంటి సినారియో ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు ఒక 22,500 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ గా యాక్ట్ అవడానికి అయితే అవకాశం ఉంది. అంటిల్ అన్లెస్ మనకి కార్పొరేట్ నెంబర్స్ బ్యాడ్ గా ఉంటే తప్పించి అండ్ గైడెన్స్ కూడా వీకర్ గా ఇస్తే తప్పించి మనకి కిందకు వచ్చే అవకాశాలు అయితే లేవు. బట్ స్టిల్ మనకి ఐటీ సెగ్మెంట్ లాంటివి పడుతున్నప్పటికీ మనకి బ్యాంకింగ్ గానీ, పవర్ గానీ, మెటల్, మైనింగ్ ఇవన్నీ కూడా కొంతవరకు బాగా సపోర్ట్ చేస్తున్నాయి. సో వీటన్నిటిలో వస్తున్నటువంటి ఒక ఫాస్ట్ రికవరీ, ఈవెన్ కొంతవరకు ఆటో సెగ్మెంట్ లో కూడా మనకు 1-2 రోజుల నుంచి కొద్దిగా బయింగ్ ప్రెషర్ కనిపిస్తోంది అన్ని సెగ్మెంట్స్ లో కూడా. అఫ్ కోర్స్ ఐటీ సెగ్మెంట్ ఒక్కటే కొంచెం ప్రెషర్ లో ఉంది. సో ఏమన్నా ఒకవేళ గైడెన్స్ వీక్నెస్ వచ్చినా కానీ ఐటీ సెగ్మెంట్ ఒకదానికి అది పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఎసెన్షియల్ ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం వచ్చిన రిజల్ట్ దృష్టిలో పెట్టుకొని అది ఒక్కటి పక్కకు పెడితే మిగతా వాటన్నిటికీ కూడా గైడెన్స్ మార్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ ఈవెన్ మనకి ఎఫ్ఎంసీజీ లో కూడా వాళ్ళు సెల్లర్స్ గా ఉంటున్నారు ఎఫ్ఐఎస్ గత 3 నెలలుగా. బట్ ఈసారి నుంచి మేబీ కొంతవరకు వాళ్ళ యొక్క ఆ ఫుట్ ప్రింట్ అంటే సెల్లింగ్ సైడ్ నుంచి కూడా కొద్దిగా బయింగ్ సైడ్ గా మార్చే అవకాశాలు ఉంటాయని గట్టిగా నమ్ముతున్నాను. దానికి గల కారణం మనకి ఇన్ఫ్లేషన్ డేటా లోవర్ సైడ్ రావడం. సహజంగా ఇన్ఫ్లేషన్ డేటా లోవర్ సైడ్ వచ్చినప్పుడు వాళ్ళకి రెవెన్యూ దాంతో పాటుగా ఈవెన్ ప్రాఫిట్ బుక్ అంటే ప్రాఫిట్స్ కూడా కొంతవరకు పికప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతకుముందు ఎఫ్ఎంసీజీ పడ్డది, వాళ్ళకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండటం వల్ల ప్రాఫిట్స్ పడిపోయాయి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ స్లో డౌన్ అవుతుంది. అది పర్టికులర్ గా ఫుడ్ రిలేటెడ్ ఇన్ఫ్లేషన్ స్లో డౌన్ అవ్వడం అనేది చాలా మంచి విషయం ఎఫ్ఎంసీజీకి. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళ గైడెన్స్ ని మారుస్తారు. ఆ గైడెన్స్ వల్ల కొంతవరకు మార్కెట్ లో స్టెబిలిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 22,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా యాక్ట్ చేసే అవకాశాలతో బాగా కనబడుతున్నాయి. ఇవాళ ఎఫ్ఐఎస్ 3,200 కోట్ల బయింగ్ చేశారు. సో హ్యూజ్ బయింగ్. చాలా రోజుల తర్వాత మొన్న 2 days బ్యాక్ 700 కోట్ల బయింగ్. నిన్న సెల్లింగే. అవునండి, 3,200 కోట్ల బయింగ్ నాకు తెలిసి ఈజీగా ఒక ఎంఎస్సిఐ ఇండెక్స్ ఆ రోజు వచ్చిన రోజు తప్ప లేకపోతే ఇంకేమైనా బల్క్ డీల్ జరిగిన రోజు కాకుండా ఇదే హైయెస్ట్ అనుకుంటా ఈ 6 నెలల్లో 5 నెలల్లో. సో ఇప్పటి వరకు జరిగిన బయింగ్స్ ని పెద్ద సీరియస్ గా నేను తీసుకోలేదు, కానీ ఈ రోజు చేసిన బయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోవచ్చు. దానికి గల కారణం ఏంటి అంటే ఎఫ్ఐఎస్ కొన్నందుకు కాదు,
డిఐఎస్ అమ్మటం మొదలు పెట్టారు. సో సహజంగా ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఎఫ్ఐఎస్ బయింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు డిఐఎస్ ప్రాఫిట్ బుక్ చేస్తూ ఉంటారు. ఓకే. సహజంగా ఎఫ్ఐఎస్ పైనుంచి మార్కెట్ ని కిందకి తీసుకొస్తూ ఉంటారు. కిందకు వచ్చిన తర్వాత మార్కెట్ కొంచెం పైకి వెళ్లే టైం ఎప్పుడైతే ప్రిపేర్ అవుతుందో మళ్ళీ వాల్యుయేషన్ కంఫర్ట్ లేదు అనుకున్నప్పుడు డిఐఎస్ సహజంగా అమ్మటం మొదలు పెడతారు. ఓకే. సో ఈ రోజు డిఐఎస్ అమ్మటం అనేది ఒక రకంగా మంచి విషయం. సో ఎఫ్ఐఎస్ కి మార్కెట్ మీద మన పర్టికులర్ ఇండియన్ మార్కెట్స్ మీద కొంతవరకు ఫెయిత్ బిల్డ్ అయిందేమో అని ఒక ఆస్పెక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. కానీ డిఐఎస్ కు ఆ ఫెయిత్ లేదనుకోవచ్చా మరి? వాళ్ళు ఎందుకు 3,100 కోట్లు బైక్ చేశారు? అది ఫెయిత్ లేకపోవడం అనే మాట మనం వాడకుంటాం కంటే కూడా మనం ప్రాఫిట్ బుకింగ్ అనే మాట కరెక్ట్ గా వాడచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు ఎఫ్ఐఎస్ ప్రాఫిట్ మాత్రమే ప్రాఫిట్ బుక్ చేశారు. ఇప్పుడు డిఐఎస్ కొంత ప్రాఫిట్ ని బుక్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ దాంతో పాటుగా మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా వస్తుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ క్లోజ్ అయ్యే టైం కి కొంతవరకు వాళ్ళు ప్రాఫిట్స్ ని లాక్ చేసి వాళ్ళ యొక్క మెంబర్స్ కూడా బెటర్ గా చూపించుకునే ప్రయత్నం చేస్తే డిఐ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా. సో ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా కొంతవరకు ఏం చేస్తుంది అంటే మార్చ్ టైంలో పొరపాటు ప్రీవియస్ మంత్స్ లో మార్కెట్ పడుంటే పర్టికులర్ గా మార్చ్ క్లోజింగ్ టైం కి మాత్రం మార్కెట్స్ కొంచెం పైకి పుష్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అండ్ వాళ్ళతో పాటుగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఒకటే కాకుండా అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా వాళ్ళ బుక్స్ ని కొంచెం బెటర్ గా చూపించుకునేందుకు మార్కెట్ ని ఫెయిత్ ఉన్నా లేకపోయినా పుష్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పటి వరకు వాళ్ళు కంటిన్యూస్ గా బయింగ్ లో ఉన్నారు కాబట్టి మేబీ కొంత ప్రాఫిట్ ని బుక్ చేసి వాళ్ళకి రీబ్యాలెన్స్ చేసుకోవడానికి ఇప్పుడు వెసులుబాటు దొరికిందేమో అని అనుకుంటున్నారు. ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తేనే వాళ్ళు అనుకున్న కొన్ని సెగ్మెంట్స్ లోకి మూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటు ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు ఒకేసారి అమ్ముకుంటూ వెళ్ళిపోతే మార్కెట్ లో ఫాలో అనేది ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్ గా డిఐఎస్ అనే వాళ్ళు మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు ప్రాఫిట్ ని బుక్ చేస్తూ రీబ్యాలెన్సింగ్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇది ఒక రకంగా గుడ్ సైన్ అని చెప్తాను. సో ఇంత కాన్ఫిడెంట్ గా వాళ్ళు ఈ రోజు సెల్ చేశారు అని అంటే ఇది డెఫినెట్ గా ఒక మంచి సైన్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్ బాటమ్ అవుట్ అయ్యే ప్రక్రియలో ఉంది. వాళ్ళు రీబ్యాలెన్స్ ప్రక్రియ కోసం మేబీ ఏమైనా సెల్లింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.